రెండో రాజుల గ్రంథము 4వ అధ్యాయము 8 నుండి కొన్ని వచనాలు మార్చి ఇక్కడ మనము ఒక స్త్రీని చూస్తాం. ఈమె ఎవరు అంటే షూనేమీయురాలు. మరొక పేరు కూడా ఉంది ఈమెకి, ఏంటిదంటే గనురాలని పిలువబడతా వచ్చింది. మరి ఈ షూనేమీయురాలుని గనురాలను ఎందుకు పిలుస్తా వచ్చాడు దేవుడు అంటే, తనలో ఉన్న మంచి లక్షణాలు దేవుడు గుర్తెరుగుతూ వచ్చాడు కాబట్టి ఆమెను ఏమని పిలుస్తా వచ్చాడు అంటే గనురాలైన స్త్రీ కదా. గనులు అని ఎవరిని అంటామంటే వాళ్ళలో ఏదో మంచి ఉంటేనో, లేకుంటే వారిలో ఏదో గొప్పతనం ఉంటేనో వాళ్ళని ఏమంటాం మనము గనులు అంటాం కదా. అయితే ఈ షూనేము పట్టణానికి చెందిన ఈ స్త్రీని దేవుడు ఏమని ప్రస్తావిస్తా వచ్చాడు అంటే గనురాలు అని ప్రస్తావిస్తూ వచ్చాడు. ఈ గనురాలను ఎందుకు పిలువబడతా వచ్చింది అని మనం ఆలోచన చేస్తే, ఈ స్త్రీ ఏం చేస్తా ఉంది అంటే ఆ పట్టణంలో, మరి ఆ షూనేము పట్టణంలో ఎలీషా అనే ప్రవక్త మరి ఆ పట్టణానికి వచ్చినప్పుడు ఆమె ఏం చేస్తా ఉంది, ఎలీషాని పిలిచి తనకు ఇంటిలో ఉండమని పిలుస్తా ఉంది. అంతేకాదు, ఇంటిలో ఉండమని వదిలిపెట్టిందా అంటే కాదు. ఆయనకి ఏం చేస్తా వచ్చింది అంటే తన ఇంటి మీద ఒక గది కట్టించింది. గదిలో తనకి కావలసినవన్నీ పెడతా వచ్చింది. అయితే తనకు కావలసినవి బల్ల, పీట, మరి దీపస్తంభము, వీటిని ఏర్పాటు చేసి ఒక అతిథిగా ఏం చేస్తా వచ్చింది అంటే ఈ షూనేమీయురాలు ఎలీషాని చేర్చుకుంటా వచ్చింది. అయితే మొదటిగా తన జీవితంలో మనం ఏం గమనిస్తామంటే ఆతిథ్యం ఇచ్చే స్త్రీగా ఈ షూనేమీయురాలు ఉంది. అందుకే మరి ఈ స్త్రీ పేరు పరిశుద్ధమైన గ్రంథంలో రాయబడతా వచ్చింది. మరి గనురాలను ఎందుకు అంటా వచ్చాడు అని మనం ఆలోచన చేస్తే, ఈ స్త్రీ ముందుగానే ఏం చేస్తా వచ్చింది అంటే ప్రవక్తని గుర్తెరుగుతా వచ్చింది. ఈయన గొప్ప దైవభక్తి కలిగిన దైవజనుడు, ఈయనలో గొప్పతనం ఉంది, లేకుంటే ఈయన దేవుని భయం కలిగిన వాడు అని ఏం చేస్తా వచ్చింది అంటే ముందుగానే గుర్తెరుగుతా వచ్చింది. మరి తన ఇంటిలోకి వచ్చిన తర్వాత అద్భుతం చేస్తాడనో, లేకుంటే ఎలీషా మరి తనకి కుమారుడు పుడతాడు అని ప్రవచిస్తాడనో తనకి తెలియదు ముందుగానే. కానీ ఆమె ఏం చేస్తా వచ్చింది అంటే తనకి ఆతిథ్యం ఇచ్చేటప్పుడు, తనని గృహంలో చేర్చుకునేటప్పుడు తన ఇంట్లో 4 వస్తువులు పెడతా వచ్చింది. అంటే తనకి ముందు జరిగేది ఆలోచిస్తా వచ్చింది, అంటే ముందు చూపు ఉంది తన జీవితంలో కదా. అయితే మరి వీటి గురించి తర్వాత ధ్యానిద్దాం. కానీ మొదటిగా ఆమె ఎలా ఉంది అంటే ఆతిథ్యం ఇచ్చే స్త్రీగా ఉంది. మరి మనం చాలాసార్లు మరి మన పట్టణానికో లేకుంటే మన ఊరికో ఎవరో తెలియని వ్యక్తి వచ్చినప్పుడు మనం ఆతిథ్యం ఇస్తామా? మనకు తెలియదు, ఆయన ఎవరో తెలియకుండా మనం ఇంట్లో పిలవాలంటే ఆలోచిస్తాం కదా. కానీ ఈ స్త్రీ ఆలోచించకుండా ఈయన దైవజనుడు అంటే ముందుగానే ఆమె గుర్తెరుగుతా వచ్చింది. దేవుని భయము కలిగిన దైవజనుడు. ఈనాడు మనం కూడా మరి ఏం చేస్తున్నామంటే దైవజనుడు, ఈమైతే ఎవరి దగ్గరికి వెళ్తా వచ్చింది? దైవజనుడు దగ్గరికి వెళ్తా వచ్చింది. దైవజనుడు దేనికి సాదృశ్యము అంటే యేసు ప్రభు వారికి సాదృశ్యం. ఎలీషా ఎవరికి సాదృశ్యము ఇక్కడ అంటే యేసు ప్రభు వారికి సాదృశ్యం. మనం ఏం చేస్తూ రావాలి అంటే యేసు ప్రభువుని ఒక అతిథిగా మన ఇంటిలోకి, మన గృహాల్లోకి, లేకుంటే మన హృదయాల్లోకి మనం ఏం చేస్తూ రావాలి? ఆహ్వానించి ఆయనని ఏం చేస్తూ రావాలంటే గౌరవించేవారిగా మనము ఉండాలి కదా. నీ అతిథిని ఏం చేస్తా ఉంది? తన ఇంట్లోకి తీసుకెళ్ళింది, తనని గౌరవించింది కదా, తనకు కావలసినవన్నీ చేర్చింది తన గృహం మీద, మరి తనకి ఉండవలసినవన్నీ తన గదిలో పెడతా వచ్చింది. అంటే ఈమె ఎలాంటి స్త్రీగా ఉంది అంటే ఆతిథ్యం ఇచ్చే స్త్రీగా ఉంది. మరి ఎవరికి పడితే వారికి ఆతిథ్యం ఇచ్చిందా అంటే కాదు. ఎలాంటి వారికి ఇచ్చిందంట? భక్తి కలిగిన వారికి, దైవ భక్తి కలిగిన వారికి ఆతిథ్యం ఇచ్చింది. మనం కూడా ఎలాంటి వారికి ఆతిథ్యం ఇవ్వాలి అంటే దేవుని భక్తి కలిగిన వారికి, లేకుంటే దైవ భయం కలిగిన వారికి మనం ఏం చేస్తూ రావాలి? ఆతిథ్యము ఇచ్చేవారిగా ఉండాలి. మొదటిగా ఆమె దైవ భక్తులకు ఏం చేస్తా వచ్చింది అంటే ఆతిథ్యం ఇచ్చింది. ఈనాడు మనం కూడా ఏం చేస్తూ రావాలంటే దేవుని బిడ్డలకి, లేకుంటే మనం దేవునికి కదా, యేసు ప్రభు ఏ రూపంలో వస్తాడో మనకి తెలియదు కదా. ఆయన మరి భిక్షగాడిగా రావచ్చు, లేకుంటే దొంగ వలె రావచ్చు. మరి ఎలా వచ్చినా మనం ఆతిథ్యం ఇవ్వడానికి సిద్ధంగా ఉండాలి అని దేవుడు మన నుండి కోరుతా ఉన్నాడు. ఈ స్త్రీ ఏం చేస్తా వచ్చింది అంటే ఆతిథ్యం చేస్తా ఉంది. ఈ లక్షణం మన జీవితాల్లో ఉన్నాయా? మరొకసారి మనము ప్రశ్నించుకోవాలా. హెబ్రీయులకు రాసిన పత్రిక 13వ అధ్యాయము 1వ వచనంలో మనం చూస్తాం కదా. హెబ్రీయులకు రాసిన పత్రిక 13వ అధ్యాయము 1వ వచనం. సహోదర ప్రేమ నిలవరముగా ఉండనీయుడి, ఆతిథ్యం చేయ మరువకుడి,
దాని వలన కొందరు ఎరుగకయే దేవదూతలకు ఆతిథ్యము ఇచ్చిరి. మనం ఎలా ఉండాలి అంటే ఆతిథ్యం చేసేవారిగా ఉండాలి కదా. ఆనాడు మరి అబ్రహాం జీవితంలో కూడా మనం చూస్తాం, వారు దేవదూతలకు ఎలా చేస్తూ వచ్చారు, వారికి తెలియకనే వారు ఏం చేస్తూ వచ్చారు, ఆతిథ్యము చేస్తూ వచ్చారు. ఈనాడు మనం కూడా మన జీవితాల్లో ఎటువంటి వారైనా సరే దైవ భక్తి కలిగిన వారికి మనం ఏం చేసేవారిగా ఉండాలి అంటే ఆతిథ్యము చేసేవారిగా ఉండాలి. మన ఇంటికి వచ్చిన వారైనా సరే, లేకుంటే మన సంఘానికి వచ్చిన వారికైనా సరే మనం ఎలా ఉండాలి అంటే ఆతిథ్యం ఇచ్చేవారిగా ఉండాలి, వారిని చేర్చుకునేవారిగా ఉండాలి. మరి ఈ స్త్రీ మరి ఎలీషాని చేర్చుకుంటా వచ్చింది, తనకి కావలసినవన్నీ సమకూరుస్తూ వచ్చింది. ఆ గదిలో సమకూర్చి తన ఇంటికి చేర్చుకొని ఒకరోజు వచ్చి వెళ్ళిపోమనిందా? కాదు, ఏటేటా నువ్వు వచ్చి ఈ పట్టణానికి వచ్చినప్పుడల్లా నువ్వేం చేయి, మా ఇంటికి వచ్చి మరి ఉండొచ్చు అని చెప్తా వచ్చింది. ఈనాడు మనం కూడా ఆతిథ్యం ఇచ్చే స్త్రీలుగా ఉండాలి. అంతేకాదు ఎలాంటి వారికి ఆతిథ్యం ఇవ్వాలి అంటే దైవ భక్తి, దేవుని బిడ్డలకు మనము ఆతిథ్యం ఇవ్వాలి. చాలాసార్లు మోసపోతూ ఉంటాం కదా. దేవుని బిడ్డలే అనుకుంటాం, కానీ దేవుని బిడ్డల్లో కూడా మోసం చేసేవారు లేక పోలేదు కదా. మనం వాటిని గ్రహించేవారిగా ఉండాలి. దైవ భక్తి ఎవరిలో ఉంది, నిజంగా దేవునికి భయపడేవారు ఎవరున్నారు ఈ దినాల్లో అని మనము చూసి ఏం చేయాలి, వారికి మనము ఆతిథ్యం ఇవ్వాలి. ఎవరికి పడితే వారికి ఆతిథ్యము ఇవ్వకూడదు అని స్త్రీ మనకి జ్ఞాపకం చేస్తూ ఉంది కదా. ఆ పట్టణానికి ఎంతోమంది దైవజనులు వచ్చి ఉండొచ్చు ఆ దినాల్లో, కానీ ఆమె ఎలీషానే ఎందుకు అక్కడ ఎన్నుకుంటా వచ్చింది అంటే ఆమె ముందుగానే గ్రహిస్తూ వచ్చింది. ఆమె బాగా చూసి ఉండవచ్చు, ఈయన నిజంగా దైవ భక్తి అని ఎలా చెప్పగలిగింది అంటే ఆమె ఎన్నిసార్లు గమనించిందో ఎలీషాని, లేకుంటే ఆయన జీవితం ఎంతమందికి సాక్షార్థంగా నిలవబడతా వచ్చిందో, అందుకే ఆయన దైవ భక్తుడు అని చెప్పగలుగుతా వచ్చింది. కాబట్టి ఈనాడు మనం కూడా ఎవరికి పడితే వారికి కాదు, కానీ నిజంగా దేవుని భయం ఉన్న వారికి, నిజంగా దేవుని బిడ్డలకు మనం ఏం చేస్తూ రావాలంటే ఆతిథ్యం ఇచ్చేవారిగా ఉండాలి. ఈ శూనేమిరాల నుంచి మొదటిగా మనం ఏం నేర్చుకోవచ్చు అంటే ఆతిథ్యం, దేవుని బిడ్డలకు లేకుంటే దైవ భక్తి కలిగిన బిడ్డలకు మనము ఆతిథ్యం ఇచ్చేవారిగా ఉండాలి. అంతేకాదు మరి మనం చూస్తాం కదా, అపోస్తుల కార్యములు 16వ అధ్యాయము 40వ వచనం, అక్కడ లూదియా కూడా ఏం చేస్తా వచ్చింది, పౌలుకి ఆతిథ్యం ఇచ్చింది. అక్కడ అపోస్తుల కార్యములు 16వ అధ్యాయము 40వ వచనం, వారు చెరసాలలో నుండి వెలుపలికి వచ్చి లూదియా ఇంటికి వెళ్ళిరి, అక్కడ సహోదరుని చూచి ఆదరించి బయలుదేరి పోయిరి. మనము దాని ముందు వచ్చినాడన్నీ చదివితే మరి పౌలు చెరసాలలో ఉన్నప్పుడు చెరసాల నుండి బయటికి రాగానే లూదియా ఏం చేస్తా వచ్చింది, ఆతిథ్యం ఇచ్చింది. అంటే తన ఇంటికి రమ్మని ఏం చేస్తా వచ్చింది, అక్కడ ఆహ్వానిస్తా వచ్చింది. మనం కూడా దేవుని బిడ్డల్ని ఆతిథ్యం ఇచ్చేవారిగా ఉండాలి, లేకుంటే దేవునికి మనం ఆతిథ్యం ఇచ్చేవారిగా ఉండాలి. ఈనాడు మన హృదయాల్లో లేకుంటే మన ఇంటిలో దేవునికి చోటు ఉందా, అతిథిగా వచ్చి వెళ్ళిపోతా ఉన్నాడా, లేకుంటే ఎలీషా వచ్చినట్లు మరి ఆ శూనేమిరాలి ఇంటిలో వచ్చినప్పుడల్లా మనం ఆతిథ్యం ఇచ్చేవారిగా ఉన్నామా, ఒక్కసారి ప్రశ్నించుకునేవారిగా ఉండాలి. మనము ఎవరికైనా ఒక్కసారి ఆతిథ్యం ఇవ్వడానికే చాలాసార్లు ఏం చేస్తాం, సనుగుతాం, గొనుగుతాం కదా. కానీ ఎలీషా వచ్చినప్పుడల్లా ఏం చేస్తా వచ్చిందంట, ఆతిథ్యం ఇస్తా వచ్చింది. మనం కూడా అలానే ఉండాలి కదా. యేసు ప్రభువు మన ఇంటికి ఒక్కసారి వచ్చి వెళ్ళిపోతా ఉన్నాడా, లేకుంటే అనుదినం మన ఇంట్లో ఉంటా ఉన్నాడా, లేకుంటే మన హృదయాల్లో యేసు ప్రభువు ఒక్కసారి వచ్చి అట్లా వెళ్ళిపోతా ఉన్నాడా, లేకుంటే అనుదినం మన జీవితాల్లో అతిథిగా మన హృదయాల్లో ఉన్నాడా, ఒకసారి మనల్ని ఎంతైనా ప్రశ్నించుకోవాలి కదా, మనల్ని మనం సరి చేసుకోవాలి. ఒకవేళ ఇంతవరకు అలా లేమేమో, మన జీవితాల్లో దేవుడు వచ్చి వెళ్ళిపోతా ఉన్నాడేమో, లేకుంటే ఆయన మన జీవితాల్లో ఉండడం లేదేమో, మనల్ని మనము సరి చేసుకోవాలి. నిజంగా దేవుడు మన జీవితంలో ఉండాలి అంటే మన జీవితం ఎలా ఉండాలి, దైవ భక్తి కలిగి ఉండాలి, దేవుని భయము కలిగి మనము ఉండాలి. కానీ లూదియా దైవ భక్తి కలిగిన ఆ భక్తుడికి ఎలా అయితే ఆతిథ్యం ఇస్తా వచ్చిందో, మనం కూడా మన జీవితాల్లో మన హృదయము దైవ భక్తితో నిండినప్పుడే దేవుడు మన హృదయాల్లో నివసించేవాడిగా ఉంటాడు, లేకుంటే వెళ్ళిపోయేవాడిగా ఉంటాడు. కాబట్టి ఈనాడు మొదటిగా మనం ఏం నేర్చుకోవచ్చు అంటే ఆతిథ్యం. రెండోదిగా ఏం చేస్తా వచ్చింది, శ్రద్ధ నిలిపి ఏమంటా ఉంది, అక్కడ మనం చదువుతూ వచ్చాం కదా. మరి ఆ వ్యక్తిని అడుగుతా ఉంది ఎలీషాని, ఏమని, మా ఇంటికి రండి అని ఏం చేస్తా ఉంది, అక్కడ అడుగుతుంది. అంటే బతిమాలుతా ఉంది. ఎవరిని బతిమాలుతాం మనం అంటే మనకి ఎవరైతే ఇష్టమో, లేకుంటే మనం ఒక్కసారి అడిగి వదిలేస్తే దాని శ్రద్ధ అంటారా, కాదు కదా. ఆమె ఎంతగా బతిమలాడిందో అంటే శ్రద్ధ నిలుపుతా వచ్చింది. మనం కూడా ఈనాడు మనలో ఈ శ్రద్ధ ఉందా, మనల్ని మనము
ప్రశ్నించుకునేవారిగా ఉండాలి. మరి ఆ స్త్రీకి అయితే ఏముంది అంటే శ్రద్ధ ఉంది. దైవజనుడి పట్ల శ్రద్ధ ఉంది. ఈనాడు మనకి దేవుని పట్ల శ్రద్ధ ఉందా? మనం బతిమాలుతా ఉన్నామా దేవునిని? చాలా సార్లు మనము ఏం చేస్తాము అంటే ఒకసారి 2 సార్లు అడుగుతాం, తర్వాత వదిలేస్తాం. కానీ బ్రతిమాలం కదా, అది వచ్చేంత వరకు మనం బ్రతిమాలుతామా? బ్రతిమాలం. కానీ ఎలీషాని ఏం చేస్తా వచ్చింది ఆ స్త్రీ అక్కడ అంటే బ్రతిమాలింది. మా ఇంటికి రా అని ఏం చేస్తా వచ్చింది అక్కడ? బ్రతిమాలింది, నిలవబడింది, వచ్చేంత వరకు వేచి ఉంది. ఈనాడు మనం కూడా మరి మన పరిస్థితులను బట్టి మనం 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 దేవుని సన్నిధిలో ప్రార్థిస్తూ ఉంటాం. చాలాసార్లు మనం శ్రద్ధతో ప్రార్థన చేస్తూ ఉన్నామా, లేకుంటే ఒకసారి ప్రార్థన చేసి వదిలేస్తూ ఉన్నామా? ఎలీషానైతే ఆ స్త్రీ అలా చేయలా. తన ఇంటికి వచ్చేంత వరకు ఏం చేస్తా వచ్చింది? బతిమాలింది, అంటే శ్రద్ధ నిలిపింది. ఈనాడు మన భక్తి ఎలా ఉంది? శ్రద్ధతో కూడిన భక్తి ఉందా, లేకుంటే ఒకసారి భక్తి చేసి వదిలిపెడతా ఉన్నామా? ఈ స్త్రీ అయితే అలా చేయలా. శ్రద్ధ నిలిపింది, బతిమలాడింది, తన భక్తిని విడిచిపెట్టలే. ఈనాడు మన జీవితంలో శ్రద్ధతో కూడిన భక్తి ఉందా? చాలాసార్లు మనము మరి ఆ భక్తిని విడిచిపెడతాం. చాలాసార్లు భక్తి చేస్తాం కానీ శ్రద్ధతో చేయం. లేకుంటే ఒక్కొక్కసారి భక్తి చేసే విషయంలో కూడా వెనుకంజ వేస్తూ ఉంటాం. కాబట్టి ఈ స్త్రీ మనకి ఏం జ్ఞాపకం చేస్తూ ఉంది అంటే శ్రద్ధతో కూడిన భక్తి. లేకుంటే శ్రద్ధతో ఎలీషాకి ఏం చేస్తూ ఉంది? అక్కడ సేవ చేస్తున్నట్టు మనం అక్కడ గమనించవచ్చు. ఈనాడు మనం దేవుణ్ణి ఎలా సేవిస్తూ ఉన్నాం? శ్రద్ధతో సేవిస్తూ ఉన్నామా, లేకుంటే అశ్రద్ధతో సేవిస్తూ ఉన్నామా, లేకుంటే ఏదో వాడుకగా సేవిస్తూ ఉన్నామా? ఒక్కసారి మనల్ని మనము ప్రశ్నించుకోవాలి. ఈ స్త్రీ అయితే ఎంతో శ్రద్ధ నిలిపింది దేవుని సేవించే విషయంలో, లేకుంటే మరి ఆ వ్యక్తిని మరి ఇంటికి ఆహ్వానించే విషయంలో, తనకి సేవ చేసే విషయంలో కూడా ఎంతో శ్రద్ధ ఉంది. ఇంటికి ఆహ్వానించి వదిలిపెట్టలా కదా, తనకు కావాల్సినవన్నీ ఆ గదిలో ఏం చేస్తా వచ్చింది? సమకూరుస్తూ వచ్చింది. ఈనాడు మన జీవితాల్లో ఆ శ్రద్ధ ఉందా? దేవుని సన్నిధిలో మనం శ్రద్ధతో ప్రార్థన చేస్తూ ఉన్నామా, లేకుంటే ప్రార్థన చేశాక వచ్చేంత వరకు, జవాబు వచ్చేంత వరకు శ్రద్ధ నిలుపుతా ఉన్నామా దేవుని పట్ల? మనల్ని మనము ప్రశ్నించుకోవాలి. ఈనాడు ఈ స్త్రీ, ఈ గనురాలైన స్త్రీ మనకేం జ్ఞాపకం చేస్తూ ఉందంటే శ్రద్ధతో కూడిన భక్తి చేయాల కదా. ఆమెకి ఎంత శ్రద్ధ ఉంటే ఆ గదిలో తను ఏమేమి పెడతా వచ్చింది? బల్ల పెట్టింది, తర్వాత పీట పెట్టింది, తర్వాత దీపస్తంభము పెడతా వచ్చింది. ఇవన్నీ దేనికి సాదృశ్యము అంటే సహవాసానికి సాదృశ్యం కదా. మరి ఈనాడు మనం ఎవరితో సహవాసం చేస్తూ ఉన్నాం? మనల్ని మనము ప్రశ్నించుకుంటూ రావాలా. మరి ఈ బల్ల, ఈ పీట, ఇవన్నీ మన జీవితాల్లో ఉన్నాయా? ఒకవేళ లేకపోతే మనల్ని మనము సరి చేసుకోవాలా కదా. మరి ఆ దైవజనుడు గదిలో అవన్నీ పెడతా వచ్చింది. ఈనాడు మన హృదయాల్లో కూడా ఏముంటారు? ఇవన్నీ ఉండాలి. ఈ 5 వస్తువులు లేకుంటే 4 వస్తువులు మన జీవితాల్లో ఉండాలని దేవుడు కోరుతా ఉన్నాడు. దేవునితో సహవాసం చేసే విషయంలో, దేవుని సన్నిధిలో ప్రార్థించే విషయంలో మనం ఎలా ఉన్నాం? ఒకసారి ప్రశ్నించుకోవాలా. శ్రద్ధతో చేస్తూ ఉన్నామా వీటన్నిటిని, లేకుంటే అశ్రద్ధతో చేస్తూ ఉన్నామా? ఈ స్త్రీ అయితే ఎంతో శ్రద్ధ నిలిపింది, బతిమలాడింది. దేవుని సన్నిధిలో మనం కూడా అలా ఉండాలి. దేవుని సన్నిధిలో బ్రతిమాలే వారిగా ఉండాలి. దేవుని సన్నిధిలో పనిచేసేటప్పుడు శ్రద్ధగా పనిచేసేవారిగా మనము ఉండాలి. చాలాసార్లు అశ్రద్ధగా చేస్తూ ఉంటాం. ఏదో తొందరగా చేసి వెళ్ళిపోదాంలే అని చాలాసార్లు చేస్తూ ఉంటాం. దేవుడు వాటిని మెచ్చడు కదా. ఒకవేళ ఆ దినము ఈ గనురాలైన స్త్రీ కూడా ఎలీషాకు సేవ చేసేటప్పుడు అశ్రద్ధతో చేస్తుంటే తన జీవితంలో అద్భుతం జరిగేది కాదు కదా. శ్రద్ధ నిలిపింది కాబట్టి ఆ దైవజనుడు ఏమంటా ఉన్నాడు? ఆ స్త్రీకి ఏం కావాలో వెళ్ళి అడుగు అని తన మరి పనికత్తను లేకుంటే గెహాజీని వెళ్ళి అడగమంటా ఉన్నాడు. అంటే తను చూపించిన శ్రద్ధ ఈ దైవజనుడు హృదయాన్ని ఏం చేస్తా వచ్చింది? కదిలింపజేస్తా వచ్చింది. ఇంత శ్రద్ధ చూపుతా ఉంది, తనకి ఏం కావాలో కదా. మనం శ్రద్ధ ఎవరి పట్ల చూపిస్తాం? మనకి ఏదైనా అవసరం ఉంటే, లేకుంటే మనం ఎవరి దగ్గరైనా ఏదైనా పొందుతాం అన్నప్పుడు వారికి మనం ఏం చేస్తాం? శ్రద్ధతో చూస్తాం, లేకుంటే శ్రద్ధతో వారికి ఆతిథ్యం చేస్తాం, శ్రద్ధతో వారి పట్ల ప్రవర్తిస్తాం. ఒకవేళ వారితో మనకి పని లేకపోతే మనం శ్రద్ధ వహిస్తామా? వహించాం కదా. వచ్చారు పోయారు అన్నట్లే ఉంటాం. కానీ అదే వారికి మనకు ఉపయోగపడేవారైతే చాలా శ్రద్ధతో వారికి చేస్తాం. ఈ స్త్రీ కూడా అంత శ్రద్ధ చూపడానికి కారణం ఏమిటి అని ఎలీషా అడుగుతా ఉన్నాడు. ఒకవేళ ఆ స్త్రీకి ఏమైనా కావాలేమో, అందుకే ఇంత శ్రద్ధ వహిస్తూ ఉంది. ఒకసారి నువ్వు వెళ్ళి అడుగు. ఈనాడు మనల్ని దేవుడు అడగాలి అంటే మనలో కూడా ఏం కావాలి? శ్రద్ధతో కూడిన భక్తి కావాలి. ఎప్పుడైతే మనం ఈ శ్రద్ధతో కూడిన భక్తి చేస్తామో దేవుడు హృదయం ఏం చేయబడుతుంది? కదిలించబడుతుంది. ఇక్కడ ఎలీషా హృదయం కదిలించబడతా వచ్చింది. ఈనాడు మనం భక్తి చేసేటప్పుడు, లేకుంటే మనం ప్రార్థన చేసేటప్పుడు, లేకుంటే దేవుని సన్నిధికి వచ్చేటప్పుడు, లేకుంటే దేవుని వాక్యం చదివేటప్పుడు,
దేవుని హృదయం కదిలించబడతా ఉందా ఇలా? లేకుంటే దేవుడు వచ్చిపోయేవాడిగానే ఉన్నాడా? మనల్ని మనము ప్రశ్నించుకునేవారిగా ఉండాలి. ఈ స్త్రీ శ్రద్ధతో కూడా భక్తి చేసింది కాబట్టి తన సేవ, తను చేసిన ప్రతి పని ఏమవుతా వచ్చింది అంటే లెక్కలోకి వస్తూ ఉంది. అందుకే ఎలీషా అడుగుతా ఉన్నాడు, తనకి ఏం కావాలో వెళ్ళి అడుగు. ఈనాడు మనల్ని కూడా దేవుడు అడగాలి అంటే అలా మనలో శ్రద్ధ ఉండాలి. మనం ప్రార్థన చేసేటప్పుడు శ్రద్ధ ఉండాలని దేవుడు మనకి జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. అంతేకాదు మూడోదిగా ఆమె ఏం చేస్తూ ఉంది అంటే అక్కడ విశ్వాసంతో బ్రతుకుతూ ఉంది కదా. మనం ఆ వచనాల్లో చదువుతూ వచ్చాం. తన భర్త ఎలాంటి వాడంటే అక్కడ ముసలి వాడు. మనం అక్కడ చదువుతూ వచ్చాం కదా, తన యజమానుడు ముసలివాడు కదా. ముసలి వాళ్ళకి పిల్లలు పుడతారా? పుట్టరు. కానీ ఆమె ఏం చేస్తూ ఉంది అంటే విశ్వాసంతో దేవుని వైపు చూస్తూ ఉంది. కానీ అడిగిందా ఆ సందర్భంలో? నా అక్కరిది, నా అవసరం ఇది అని చెప్పిందా గెహాజీకి? చెప్పలా. అంటే ఆమె ఏం చేస్తూ ఉంది అక్కడ అంటే, నేను ఈ దైవజనుడికి సేవ చేస్తే, లేకుంటే ఈ దైవజనుడికి నేను ఆతిథ్యం చేస్తే తప్పక నా అక్కర తీర్చిపడుతుంది అని ముందుగానే ఏం చేస్తా వచ్చింది అక్కడ? విశ్వాసం ఉంచింది. అంటే విశ్వాసంతో బ్రతుకుతా ఉంది. కానీ తన కష్టాన్ని చెప్పుకోలే. ఆ దైవజనుడు మరి ఆ వ్యక్తి అడగంగానే, గెహాజీ అడగంగానే తన కష్టం అంతా వెళ్ళబుచ్చుకోవచ్చు. కానీ వెళ్ళబుచ్చుకుందా? వెళ్ళబుచ్చుకోలే. తన హృదయంలోనే ఉంచుకుంది. కానీ ఏమీ చెప్పలేదు. కానీ దైవజనుడు పిలవగానే ఆ రూమ్లోకి వెళ్ళిందో వెళ్ళలేదా? వెళ్ళింది. ఈనాడు మనం కూడా మన పరిస్థితులు ఏమైనా సరే, ఆమె అయితే పిల్లలు లేరు ఆమెకి, అంతే. ఆమెకి ఏ కష్టము లేదు. కానీ తనకెవరు లేరు? పిల్లలు లేరు. తన భర్త ముసలివాడు, అది హృదయంలో ఉంచుకుంది. కానీ ఏ రోజు దేవుడిని అడిగిందా? ప్రభా నాకు కుమారుడు నువ్వు, లేకుంటే కుమార్తె నువ్వని ఎలీషాని అడగలేదు. మరి దేవుణ్ణి కూడా అడగలేదు. విశ్వాసంతో బ్రతుకుతా ఉంది. తప్పక దేవుడు న్యాయం చేస్తాడు అని ఏం చేస్తూ ఉంది అంటే విశ్వాసంతో బ్రతుకుతా ఉంది. ఈనాడు మనం కూడా మూడోదిగా దేవుడు ఏం కోరుతా ఉన్నాడు అంటే మనలో విశ్వాసంతో బ్రతకాల. ఈ షూనేమిరాలు ఎలా అయితే విశ్వాసంతో బ్రతుకుతా ఉందో మన జీవితంలో కూడా ఈ విశ్వాసము ఉండాలని దేవుడు ఆశపడతా ఉన్నాడు. ఈనాడు ఈ విశ్వాసం మనలో ఉందా? చాలాసార్లు విశ్వసించే విషయంలో తప్పిపోతాం కదా. నమ్ముట నీ వలనైతే నమ్మవానికి సమస్తము సాధ్యం అన్నాడు. కానీ అసాధ్యం అన్నాడు ఆ దేవుడు? అసాధ్యం అనలే. ఆనాడు సారా కూడా మరి ఫస్ట్ నవ్వింది. కానీ తర్వాత నమ్మారా లేదా? నమ్మారు. నమ్మిన తర్వాత దేవుడు వారికి ఏం చేస్తూ వచ్చాడు? కుమారుని ఇస్తూ వచ్చాడు. హన్నా దేవుని సన్నిధిలో ప్రార్థన చేసింది. కానీ నమ్మకపోతే తనకు జీవితంలో కుమారుడు కలిగేవాడా? లేదు. అంటే ఆమె కూడా ఏం చేస్తా వచ్చింది అక్కడ? విశ్వాసము ఇస్తా వచ్చింది. ఈనాడు మనం కూడా మన పరిస్థితుల్లో మనం ఎదుర్కొంటున్న సమస్యల్లో మనం ఏం చేస్తూ రావాలి అంటే విశ్వాసంతో దేవుని వైపు చూస్తూ రావాలి. ఈ స్త్రీ అలానే చేస్తూ వచ్చింది. విశ్వాసంతో తన దృష్టి పైనే ఉంచుతా వచ్చింది. అంటే ఎలీషాకి సేవ చేసే విషయంలోనే తన దృష్టి ఉంచింది. కానీ తన ఆశని, లేకుంటే తన కష్టాన్ని చెప్పుకోవడానికి ఏ రోజు ముందుకు రాలేదు. కానీ దేవుడు ఏం చేస్తూ వచ్చాడు? తన కష్టాన్ని చూస్తూ వచ్చాడు. అంటే ఎలీషా తన కష్టాన్ని ఏం చేస్తూ వచ్చాడు? అక్కడ గమనిస్తూ వచ్చాడు. ముందు వచనాల్లో మనం చదువుతాం కదా, అక్కడ గెహాజీ ఏమంటా ఉన్నాడు? తనకి పిల్లలు లేరు అని వెళ్ళి ఏం చేస్తా ఉన్నాడు? తన అక్కర అదే కావచ్చు ఎలీషా, మరి తనకెవరు లేరు? పిల్లలు లేరు. వెంటనే ఎలీషా ఏం చేస్తా వచ్చాడు? ఆ దాసురాల్ని గదిలోకి పిలిపించమన్నాడు. మరి పిలిపించిన వెంటనే ఆమె ఏం చేస్తా వచ్చింది అంటే వచ్చింది. రాగానే ఎలీషా ఏం చేస్తా వచ్చాడు? ప్రార్థన చేస్తా వచ్చాడు. కానీ తను అక్కడ అడిగిందా? కుమారుడు విషయం అడగల. కానీ విశ్వాసంతో బ్రతికింది. తన విశ్వాసాన్ని గమనిస్తూ వచ్చాడు ఎలీషా. ఈనాడు మన విశ్వాసాన్ని కూడా దేవుడు గమనించాలంటే మనం కూడా మరి ఈ స్త్రీలాగా ఏం చేస్తూ రావాలంటే ప్రార్థన చేయాల. మరి ఏదో మన అవసరతల కొరకు, మన కష్టాల కొరకు దేవుని చెప్పడం కాదు. కానీ మనం ఎప్పుడైతే దేవుని వైపు హృదయపూర్వకంగా చూస్తామో, లేకుంటే దేవుని పని మనం హృదయపూర్వకంగా చేస్తామో, దేవుడు మన అక్కర ఆటోమేటిక్గా ఏం చేస్తాడు? తీరుస్తాడు. తను హృదయపూర్వకంగా శ్రద్ధ వహిస్తా వచ్చింది ఆ ఎలీషా పట్ల. అందుకే ఎలీషా దృష్టి మరి ఆ దాసురాల మీదకి వెళ్తా వచ్చింది. ఈనాడు మనం కూడా దేవుని పట్ల శ్రద్ధ వహించినప్పుడు, దేవుని పట్ల మనం విశ్వాసం చూపుతా వచ్చినప్పుడు దేవుని దృష్టి మన మీద కూడా మళ్ళుకుంటుంది. అప్పుడు మన పరిస్థితులు దేవునికి చెప్పవనలే. దేవుడే మన పరిస్థితులను ఏం చేస్తాడు? గమనిస్తాడు. మన 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 ప్రతి పరిస్థితిని ఆయన ఏం చేస్తూ ఉంటాడు? బాహాటంగా చూస్తూ ఉన్నాడు కదా. కానీ మనము విశ్వాసంతో లేమనే దేవుడు ఏం చేస్తూ ఉన్నాడు అంటే ఆలస్యము చేస్తూ ఉన్నాడు. అందుకే పనులు ఏమవుతా ఉన్నాయి? ఆలస్యం అవుతా ఉన్నాయి. ఈనాడు మనము ఏం చేస్తున్నావాలంటే మూడోదిగా మరి షూనేమిరాల్లాగా, ఈ గనురాలైన స్త్రీలాగా ఏం చేస్తున్నావాలంటే విశ్వాసముతో
బ్రతకాలి. విశ్వాసంతో బ్రతికినప్పుడు అతను మన కష్టాలన్నీ ఏమవుతాయి, మాయమవుతాయి కదా. దేవుడు ఖచ్చితంగా వాటిని ఏం చేస్తాడు అంటే చూస్తాడు. ఈమె విశ్వాసంతో బ్రతికింది కాబట్టి తన కన్నిటిని దేవుడు ఏం చేస్తా వచ్చాడు అంటే చూస్తా వచ్చాడు. ఎలీషా గమనిస్తా వచ్చాడు, తన అక్కర గమనించి ప్రార్థన చేస్తా వచ్చాడు. ఏమని అంటే మరుసటి సంవత్సరం నీకు ఎవరు కలుగుతారు, కుమారుడు కలుగుతాడు అని అక్కడ మరి ఎలీషా ప్రవచిస్తా వచ్చినాడు, లేకుంటే ప్రార్థన చేస్తా వచ్చాడు. ఈనాడు మనం కూడా అలా విశ్వాసంతో దేవుని వైపు చూసినప్పుడు దేవుడు మన పట్ల కూడా శ్రద్ధ వహిస్తాడు. మన అక్కర్లు కూడా దేవుడు ఏం చేస్తాడు, చూస్తాడు. మరి ఈనాడు మనలో ఆ విశ్వాసము ఉందా? మనల్ని మనము ప్రశ్నించుకోవాలి. ఒకవేళ ఇంతవరకు మరి విశ్వాసంతో లేమేమో ఒక్కసారి దేవుని సన్నిధిలో ఒప్పుకోవాలి. ప్రభా, నేను నీ పట్ల శ్రద్ధ చూపించడంలా, లేకుంటే భక్తి చేస్తా ఉన్నాను కానీ విశ్వాసం నాలో లేదు, అందుకే ఈ ఆలస్యం అని మనం ఎప్పుడైతే ఒప్పుకుంటామో, ఈ ఎలీషా దృష్టి ఎలా అయితే ఆ షూనేమీరాల మీదకు వెళ్తా వచ్చిందో, ఆ గనురాలైన స్త్రీ మీదకు వెళ్తా వచ్చిందో, దేవుని దృష్టి మన మీదకి వచ్చేదిగా ఉంటది. మన అక్కరప్పుడు